హాయ్ ఆల్. 'అదృశ్య ప్రేమ' ఎపిసోడ్ 19. ఈ స్టోరీ మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే ఎపిసోడ్ 1 నుంచి ఫాలో అయితే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. చాలామంది ఈ స్టోరీని ఫాలో అవుతున్నారు. కానీ ఎవరు కూడా కామెంట్ చేయడం లేదు. ఈ స్టోరీ మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. యూట్యూబ్ పాలసీలో కొన్ని మార్పులు చేయడం వలన వీడియోస్ అప్‌లోడ్ చేయడం లేట్ అయింది. ఈ రోజు నుంచి రోజుకు 2 ఎపిసోడ్‌లు చొప్పున మీకు ఈ స్టోరీని అందించటానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆర్య తన హృదయంలోని సుడిగుండాలతో పోరాడుతూ ప్రియాతో మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. రాజేష్ పట్ల ప్రియాకు ఉన్న అపారమైన నమ్మకాన్ని చూస్తుంటే ఆర్య గుండె బాగా బరువెక్కినట్లు అనిపించింది. ఆమె అమాయకత్వం అతనిలోని మరింత సంఘర్షణను పెంచింది. ఒకవైపు ప్రియాను తన జీవితంలోకి ఆహ్వానించాలనే కోరిక, మరొక వైపు తన తండ్రి చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాలనే తపన అతన్ని తీవ్రంగా వేధించాయి. ఆర్య, ప్రియా గారు, మీ నాన్న రాజేష్ గారి గురించి చాలా మంచిగా చెబుతున్నారు. నిజంగా ఆయన అంత గొప్ప వ్యక్తి అని మీరు నమ్ముతున్నారా? ప్రియా కళ్ళల్లో మెరిసే విశ్వాసం చూసి ఆర్య ఒక్క నిమిషం షాక్‌కి గురవుతాడు. ప్రియా, తప్పకుండా నమ్ముతున్నాను సార్. మా నాన్నే నా హీరో. చిన్నప్పటి నుండి ఆయన్ని చూస్తూనే పెరిగాను. ఎప్పుడూ నిజాయితీగా, ధర్మంగా ఉండమని చెబుతారు. ప్రజల కోసం ఆయన పడే తపన నేను స్వయంగా చూశాను. ఆ రోజు సన్మాన కార్యక్రమంలో అందరూ ఆయన్ని పొగుడుతుంటే నాకెంతో గర్వంగా అనిపించింది. ప్రియా అంత క్యూట్‌గా మాటలు మాట్లాడేసరికి ఆర్య హృదయాన్ని తాకాయి. కానీ అదే సమయంలో రాజేష్ తన నిజ స్వరూపాన్ని ఎంత బాగా దాచాడో తలుచుకుంటే అతనికి కోపం వచ్చింది. ఈ అమాయకపు లోకం రాజేష్ ముసుగును తొలగించలేకపోయిందని, ప్రియా కూడా అదే మాయలో ఉందని ఆర్య గ్రహించాడు. ఆమెకు నిజం తెలిస్తే తట్టుకోగలదా అనే భయం అతన్ని వెంటాడింది. ఆర్య, మీరు మీ నాన్నతో చాలా క్లోజ్‌గా ఉంటారా? ఆయన తన వ్యక్తిగత విషయాలు, వ్యాపారాల గురించి మీతో పంచుకుంటారా? ప్రియ, కొన్ని విషయాలు చెబుతారు ఆర్య. కానీ ఆయన పని చాలా ఒత్తిడితో కూడుకున్నది కదా! ఎప్పుడూ బిజీగా ఉంటారు. నేను ఎక్కువగా అడగను. ఆయన చెప్పినంత వరకే నాకు తెలుసు. ఈ సమాధానం ఆర్యకి కొంత ఊరటనిచ్చింది. ప్రియకు రాజేష్ అక్రమాల గురించి ఏమీ తెలియదని అతనికి స్పష్టమైంది. ఆమెను కాపాడటమే కాకుండా రాజేష్ చీకటి సామ్రాజ్యాన్ని వెలుగులోకి తేవటం తన కర్తవ్యమని ఆర్య మరింత బలంగా నిశ్చయించుకున్నాడు. అంతలోనే ఆర్య ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ పైన నందన్ అనే పేరు చూసి, ప్రియా గారు, ఇది చాలా ముఖ్యమైన కాల్. నేను 2 నిమిషాల్లో వస్తాను అని చెప్పి ఆర్య కాస్త దూరంగా వెళ్లి ఫోన్ అటెండ్ చేస్తాడు. ఫోన్ కాల్‌లో నందన్ ఆర్యతో ఇలా అంటాడు. ఆర్య, మనం అనుకున్నట్లుగా పట్వారీ ఆఫీస్‌లో మన వాళ్ళు కొన్ని కీలకమైన ఆధారాలు సంపాదించారు. పట్వారీ, రాజేష్ కలిసి చాలా అక్రమ ఒప్పందాలు చేసుకున్నట్లు డాక్యుమెంట్స్ దొరికాయి. ముఖ్యంగా ఏవీ గ్రూప్స్ గురించి చాలా సమాచారం ఉంది. ఆ కంపెనీని స్థాపించిన 2 ఏళ్లలోనే మూసివేయడానికి గల కారణాలు, అందులో జరిగిన ఆర్థిక మోసాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ మోసాల వల్ల చాలామంది ఇన్వెస్టర్లు నష్టపోయారు. ఈ మోసానికి పాల్పడింది రాజేష్ పట్వారీ అని కొన్ని రహస్య పత్రాల్లో ఉంది. మీ నాన్నని మరియు విశ్వాని చంపి వాళ్ళ పేర్లు ఈ కంపెనీకి ఎందుకు పెట్టారు అనేది తెలియడం లేదు. నందన్ మాటలు ఆర్య గుండెను పిండేశాయి. తన తండ్రిని, ఆయన స్నేహితుడిని అత్యంత దారుణంగా మోసం చేసి చంపడమే కాకుండా వారి పేర్లతో కంపెనీని స్థాపించి మళ్ళీ మోసాలు చేశారంటే రాజేష్ ఎంతటి నీచుడో ఆర్య ఊహించగలిగాడు. నందన్ ఆర్యకి ఇంకో ముఖ్యమైన విషయం గూడా చెప్పాడు. ఏవీ గ్రూప్స్‌లో జరిగిన మోసాల గురించి పూర్తి వివరాలు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఇంకా బ్రతికే ఉన్నాడు. అతను ఆ కంపెనీలో ఒకప్పుడు భాగస్వామిగా ఉన్నాడు. తర్వాత ఏమైందో తెలియదు. ఆ వ్యక్తిని చంపడానికి ఒక ప్రయత్నం జరిగిందని తెలిసింది. ఆ ప్రయత్నం చేసింది కూడా రాజేష్ మరియు పట్వారీ అని కొంతమంది అనుమానించారు. కానీ దానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు అని నందన్ ఆర్యకి చెప్పాడు. ఆర్య గొంతులో ఆశ్చర్యం తొణికిసలాడింది. ఏమిటి? అతను ఇంకా బ్రతికే ఉన్నాడా? ఎవరతను? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నాకు వెంటనే అతని వివరాలు కావాలి నందన్. నందన్ ఇలా అన్నాడు. ఆర్య, ప్రస్తుతానికి ఆ వ్యక్తి గురించి ఎటువంటి డీటెయిల్స్ తెలియలేదు. కేవలం అతని పేరు అక్బర్ అని మాత్రమే తెలిసింది. మన ఏజెంట్లు తన గురించి సమాచారం సేకరిస్తున్నారు ఆర్య. కానీ అక్బర్ చాలా అప్రమత్తంగా ఉన్నాడు. ఎవ్వరికీ కనిపించడం లేదు. రాజేష్ పట్వారీల నుండి తన ప్రాణానికి హాని ఉందని అతను తీవ్రంగా భయపడుతున్నాడు. ఆర్య దృఢంగా అన్నాడు. పర్వాలేదు నందన్, మనం అతన్ని తప్పకుండా కనుక్కోవాలి. తనని వీలైనంత త్వరగా కనిపెట్టండి. ఆ వ్యక్తి నాకు చాలా అవసరం. ఈ విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా
చూసుకోవాలి. నేను స్వయంగా వెళ్లి అక్బర్‌ని కలుస్తాను. రాజేష్ పట్వారీలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని అతన్ని ఒప్పిస్తాను. ఇదే మనకు దొరికిన అతి పెద్ద అవకాశం. వాళ్ళకు ఏమాత్రం అనుమానం రాకుండా వాళ్ళ సామ్రాజ్యాన్ని కూల్చివేస్తాను. ఈ విషయం మన ముగ్గురికి మాత్రమే తెలియాలి. నీకు, నాకు, ఇంకా మన టీంకి. నందన్: సరే ఆర్య, నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను. నువ్వు క్షేమంగా ఉండు. ఫోన్ కాల్ కట్ చేసి ఆర్య ఆలోచన సుడిగుండంలో పడిపోయాడు. బతికున్న ఆ అక్బర్‌కి తెలిసిన విషయాలు ఏమిటి? అతను ఎందుకంత భయపడుతున్నాడు? రాజేష్ పట్వారీల గురించి అతన్ని ఎలా కాపాడాలి? అతను సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటాడా? ఇలాంటి ప్రశ్నలు అతడి మెదడుని తొలిచేస్తున్నాయి. అయినా ఆర్య తన ప్రణాళికను మార్చుకోలేదు. ప్రియా దగ్గరకు తిరిగి వెళ్ళాడు. ఆర్య రావటాన్ని గమనించిన ప్రియా: సార్, అంత ఇంపార్టెంట్ విషయం ఏంటది? మీ ముఖంలో కొంచెం టెన్షన్ కనిపిస్తుంది అని నవ్వుతూ అంటుంది ప్రియా. ఆర్య చిరునవ్వు నవ్వుతూ: అవును ప్రియా, ఒక పెద్ద ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. చాలా క్లిష్టమైనది. అందుకే కొంచెం ఆలోచిస్తున్నాను. పదండి, మనం వెళ్దాం. ఆర్యకి ప్రియాతో మాట్లాడుతుంటే ఏదో తెలియని భావం చాలా ఆత్మీయంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రియా కూడా అలాగే ఫీల్ అవుతుందని తన మాటల్లో ఆర్యకి అర్థమవుతుంది. కానీ ఒకరి మనసులో ఒకరిపై ఉన్న భావాలు బయట పెట్టుకోకుండా మాటలతో సమయాన్ని తోసిపుస్తున్నారు. ప్రియాకి నిజం తెలిస్తే ఆర్యకి దూరమైపోతుందేమో అని ఆర్య భయపడుతున్నాడు. ప్రియా దృష్టిలో రాజేష్ ఇప్పటికే ఒక సూపర్ హీరోలా కనిపిస్తున్నాడు. అలాంటి రాజేష్ గురించి పూర్తిగా తెలిస్తే ప్రియా ఏమైపోతుందో అని మరో పక్క ఆర్య ఆలోచిస్తున్నాడు. ఆర్య తన మనసులోని భయాన్ని, ఆందోళనను బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. ప్రియాతో సాధారణంగా మాట్లాడటానికి ప్రయత్నించాడు. కానీ అతని ఆలోచనలన్నీ రాజేష్ పట్వారీల పన్నాగాలను, బతికి ఉన్న సాక్షి, ప్రియా భవిష్యత్తు గురించి తిరుగుతున్నాయి. ఆర్య తదుపరి చర్య ఏమిటి? ఆర్య ఆ రహస్య సాక్షిని ఎలా చేరుకుంటాడు? ప్రియా తన నిజ ప్రియా తన తండ్రి నిజస్వరూపాన్ని ఎప్పుడు తెలుసుకుంటుంది? ఆమె ఎలా స్పందిస్తుంది? రాజేష్ పట్వారీల అక్రమ సామ్రాజ్యాన్ని ఆర్య ఎలా కూలదోస్తాడు? ప్రేమ, ప్రతీకారం అనే భిన్న మార్గాల్లో ఆర్య ఏ దారిని ఎంచుకుంటాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే వచ్చే ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే.